హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తరుణ్ వైపు ఛానల్. గాయస్, ఈరోజు అయితే మనం పెంచులకొండ దాకా చిన్న రైడ్ అయిపోతున్నాం. మన ఛానల్లో రాబోయే ఫస్ట్ వ్లాగ్ ఇదే. గాయస్, ఐ హోప్ చాలా మంచిగా వస్తుంది వీడియో, మంచి వ్లాగ్ వస్తుందని ఆశిస్తున్నాను. గాయస్, పెంచులకొండకి వెళ్ళడానికి అయితే ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందనేది మనం బైక్ మీద మాట్లాడుకుంటాం. బైక్ మీద పోతే మీకు చెప్తాను. ఓకే గాయస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా బైక్ మీద కలుసుకుంటాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. రైట్ నౌ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే జస్ట్ నా పెట్రోల్ కొట్టి మన రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గాయస్, ఇదైతే ఈ వ్లాగింగ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ వ్లాగింగ్ వీడియో గాయస్. వీడియో అయితే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. గాయస్, నేను ఏదైతే మన మోటో వ్లాగింగ్ ఎలా చేయాలి, వాటికి ఏం యాక్సెసరీస్ అవసరమని ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోస్లో ఏదైతే చెప్పానో సేమ్ అదే యాక్సెసరీస్ వాడి ఇప్పుడు నేను మీకు మోటో వ్లాగింగ్ తీస్తున్నది నా మొబైల్తోనే. వీడియో అయితే చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. గాయస్, ఇంకాసేపట్లో మా ఊరైతే దాటైపోతున్నాను. గాయస్, బయట పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగా కరోనా అనేది ఎక్కడి నుంచి వస్తుందో, ఏం మూల నుంచి మనకు వస్తుందో అసలు చెప్పలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి గాయస్. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ముందు మీ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ నేనైతే తిరుపతి వెంకటగిరి హైవే పైన వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళే డైరెక్షన్లో అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతే నెల్లూరు వస్తుంది, గూడూరు, నెల్లూరు అవి వస్తాయి. మధ్యలో కటింగ్ వస్తుంది. కటింగ్ తీసుకుంటే ఇప్పుడు మనం పెంచలకోనకి, రాపూర్కి వెళ్ళబోతాం. ఈ కటింగ్ వేసి లెఫ్ట్లో ఈ కటింగ్ తీసుకుంటే ఇప్పుడు మనం ఈ టర్నింగ్లో తీసుకుని వెళ్తే పెంచలకోనకి, రాపూర్కి వెళ్ళేదానికి ఊరు. అలాగే పెంచలకోన, రాపూరు, రాజంపేట, బద్వేలు, కడప ఇవన్నీ ఈ రోడ్డు మీద వెళ్తాయి గాయస్, వెళ్ళొచ్చు. గాయస్, అదే వీడియో ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఈరోజు పెంచులకొండకి వెళ్ళడానికి రీజన్ ఉందని. ఏం లేదు గాయస్, రీసెంట్గా నాకు కరోనా వచ్చింది. చాలా ఎక్కువైపోయింది, సీరియస్గా అయింది. ఇంకా చాలా భయం వేసింది. ఇంకా దేవుడి దయ వల్ల బాగైపోవాలని గట్టిగా కోరుకున్నాను. ఇంకా మా కులదైవమైన పెంచుల నరసింహస్వామికి నేను, స్వామి ఇలా తగ్గిపోయి బాగైపోతే నీకు వచ్చి నేను గుండు చేయించుకుంటాను నీ దగ్గర అని చెప్పి నేను గట్టిగా కోరుకున్నాను. ఎట్లాగా నాకు బాగా అయిపోయింది. వితిన్ 10 డేస్లో బాగా అయిపోయింది. ఇంకా నేను ఆయనకి మొక్కు తీర్చుకోవాలని వెళ్తున్నాను. అదే గాయస్ రీజన్ అయితే. అలాగే అట్లా వ్లాగింగ్ చేసినట్టు ఉంటుంది, నేను వ్లాగింగ్ చేస్తున్నాను అంతే గాయస్. ఇక్కడి నుంచి ఏం లేదు, అంతా రోడ్డు అంతా స్కిప్ చేస్తాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. గాయస్, మనం ఇప్పుడు రాపూర్కి దగ్గరలో ఉన్నాం. గాయస్, ఇప్పుడే మనం ఒక బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాం కదా. ఆ బ్రిడ్జ్ ఏం లేదు, మన నెల్లూరు దగ్గర ఉన్న కృష్ణపట్నం టు కడప రైల్వే లైన్ గాయస్. అది మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా, ఆయన లాంచ్ చేశారు. ఆల్రెడీ ఒక ట్రైల్ వేసారంట, సక్సెస్ అయింది. ఇంకొక లైన్ వేసి మనకు నీట్గా పూర్తిగా అన్ని ఫెసిలిటీలు తెప్పిస్తారు. గాయస్, ఇప్పుడు స్ట్రైట్గా మనకు సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి స్ట్రైట్గా వెళ్తే నెల్లూరు వస్తుంది. దీనికి రైట్ సైడ్ వెళ్తే గూడూరు వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్న లెఫ్ట్ సైడ్ ఈ రోడ్లో వెళ్తే మనకు రాపూరు, పెంచలకోన, రాజంపేట, బద్వేలు ఇవన్నీ వస్తాయి. గైస్, రాపూర్ రోడ్డు మాత్రం నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. అసలు నిజంగా రోడ్ అయితే చాలా బాగుంటుంది. గైస్, మన లెఫ్ట్ సైడ్ చూడండి, అయ్యప్ప స్వామి గుడి చాలా బాగుంది.
బయట హనుమాన్ విగ్రహం కూడా చాలా బాగుంది నిజంగా అసలు. గైస్ మనం స్ట్రైట్గా చూడండి ఒకసారి, ఆ పక్క ఈ పక్క కొండలు, మధ్యలో రోడ్డు, పైన మబ్బులు చూస్తే ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది. గైస్ ఇంకా మనం అయితే రాపూర్లోకి ఎంటర్ అవబోతున్నాం. గైస్ ఇంకాసేపట్లో రాపూర్ అయితే దాటేస్తున్నాం. ఇంకొంచెం ముందరికి వెళ్ళి చూస్తే అది రైట్ సైడ్ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ తీసుకున్నామంటే మనం పెంచులకొండ రోడ్ రీచ్ అవుతాం. ఇంకా స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్ టర్నింగ్ తీసుకొని మనం పెంచులకొండకి వెళ్ళిపోవడమే. ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఇది ఘాట్ రోడ్ వస్తుంది. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కామంటే రాజంపేట, చిట్వేలు ఇవన్నీ వస్తాయి, కడప, అవన్నీ ఆ రోడ్డుకి రీచ్ అవుతుంది అది. గైస్ అసలు పెంచులకొండ అయితే నిజంగా అసలు ఎక్సలెంట్ లొకేషన్ ఉంటుంది, ఎక్సలెంట్ ప్లేసెస్, నిజంగా సూపర్ ప్లేస్ అసలు. అక్కడ క్లైమేట్ కానీ అసలు ఆ గ్రీనరీ కానీ సూపర్ ఉంటుంది. మెయిన్లీ అసలు మీరు రైనీ సీజన్ వచ్చారంటే మాత్రం నిజంగా ఎక్సలెంట్ అసలు. ఇక్కడ అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. రైనీ సీజన్ అయితే బాగా వానలు పడినప్పుడు అయితే అక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఇదంతా వస్తుంది. నిజంగా అసలు సూపర్ ఉంటుంది చూసేదానికి అసలు. ఎక్కడెక్కడి నుంచో ఆ వాటర్ ఫాల్స్ చూసేదానికి, అదంతా ఎంజాయ్ చేయడానికి, బాగా చిల్ అవ్వడానికి వస్తారు. ఇంకంతేగా ఇక్కడి నుంచి ఇదే ఇంకా పెంచులకొండ రోడ్, ఇక్కడి నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళిపోయామంటే పెంచులకొండ వస్తుంది. గైస్ నిజంగా అయితే పెంచులకొండ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఒక్కసారైనా వచ్చి చూడండి, చాలా నిజంగా మంచి ప్లేస్ గైస్. శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రం, చాలా మహిమగల దేవుడు, పవర్ఫుల్ దేవుడు. నిజంగా గైస్ మన కోరికలు అయితే తీరుస్తాడు. చూడండి గైస్ ఎంత బాగుందో అసలు. అట్లా గైస్ చూడండి అసలు ఆ మౌంటైన్స్ కానీ అసలు ఎలా ఉందో నిజంగా. పైన మబ్బులు కింద కొండలు, పక్కనే రోడ్డు చూస్తుంటే అసలు ఎంత బాగుందో చూడండి. గాయస్కి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకి వెళ్ళి బాగా చిల్ అయితే మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది నిజంగా. చూడండి గాయస్ అసలు ఆ గ్రీనరీ, ఆ చెట్లు చూడండి స్ట్రైట్గా ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంటుంది గాయస్ అసలు. మెయిన్ అసలు ఇక్కడ నచ్చేది ఏంటంటే నాకు ఈ రోడ్డు గాయస్. అసలు చూడండి ఎక్కడ కానీ ఒక చిన్న గతుకుండదు, గుంతలు ఉండవు, అసలు ఒక స్పీడ్ బ్రేకర్ ఉండదు, ఉండదు. స్ట్రైట్గా మనం వెళ్ళిపోవచ్చు అసలు స్ట్రెస్ మీద లేకుండా. మామూలుగా అయితే గుంతలు అవన్నీ ఉంటే మనకు వెళ్ళేదానికి కూడా వెళ్ళాలన్నా ఇసుగు పుడుతుంది అసలు. ఆ స్ట్రెస్ గుంతలో వెళ్ళాలంటే అది ఎంత మంచి ప్లేస్ అయినా వెళ్ళాలంటే ఇసుగు పుడుతుంది. కానీ చూడండి గాయస్ ఇది ఎంత మంచి రోడ్డు అసలు. చక్కగా నీట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఏమి స్ట్రెస్ లేకుండా. ఫ్రెండ్స్ మనమైతే పెంచులకొండకి దగ్గరగా వచ్చేసాం. ఇప్పుడే టోల్ రోడ్ అయితే ఎండ్ అయింది. మన స్ట్రైట్గా కనపడుతుంది కదా కొండ, ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఆ కొండ దగ్గరికి వెళ్తే మన పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి
దేవస్థానం గుడి మనకు వస్తుంది. మనం వెళ్ళి స్వామిని చక్కగా దర్శనం చేసుకొని, ఇదేంది ఈరోజు ఇన్ని కార్లు వచ్చున్నాయి. ఇది మామూలుగానే సాటర్డేస్ బాగా రష్ ఉంటుంది, మరి ఇదేంది. ఓకే, ఈరోజు వెంకటగిరి మండలం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి బర్త్డే, అందుకని వీళ్ళందరూ పెంచుల కోనకు వచ్చారు. ఆయన పెంచుల కోనకు వస్తున్నట్టున్నారు. మామూలుగానే సాటర్డేస్ అంటే బాగా రష్ ఉంటుంది, మరి వీళ్ళు వస్తున్నారంటే ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో. గాయస్ దారిలో రోడ్ అంతా తీలేకపోయాను, ఈ పొలిటీషియన్ కార్లు అన్నీ వచ్చేసాయి. ఆ రష్లో తీలేకపోయాను వీడియో. గాయస్ ఇప్పుడు గుండు చేసుకోవడానికి వెళ్ళబోతున్నాను. గాయస్ ఇదే మన స్వామివారి కళ్యాణ కట్ట. గాయస్ ఆఖరికి గుండు చేసుకునే దగ్గర కూడా చూడండి జనాలు ఎట్లున్నారో. మరి ఇక్కడ ఈ గుండు చేసుకునే దగ్గరే ఇట్లా జనాలు, కళ్యాణ కట్ట దగ్గరే జనాలు ఎలా ఉన్నారంటే, మరి అక్కడ క్యూ లైన్లో కానీ అక్కడ దర్శనానికి ఎంతమంది ఉంటారో ఏమో. కానీ ఓకే గాయస్, నేనైతే ఇంకా టికెట్ తీసుకొని గుండు చేయించుకొని దర్శనానికి రెడీ అయిపోతాను. ఇంకా ఇదే గైస్ మన పెంచలకోన పుణ్యక్షేత్రం. అయితే గైస్ ఒక్కసారి వాళ్ళ క్యూ లైన్లో జనాలు చూడండి, వాళ్ళంతమంది పాపం వెయిట్ చేస్తుంటే వీళ్ళు పొలిటీషియన్ వచ్చారు, ఇంకా వాళ్ళందరినీ అలా అక్కడ ఆపేశారు. ఇంకా చూడండి గైస్, ఆఖరికి ఇది స్పెషల్ టికెట్, ఇది 100 రూపీస్ టికెట్. ఆఖరికి ఇక్కడ కూడా చూడండి జనాలు ఎలా ఉన్నారు. నేను కూడా ఇంకా ఆ క్యూలో ఏం నిలబడుకుంటామని చెప్పి వచ్చి ఇలా పక్కకు వచ్చేసాను కాసేపు. చూడండి గైస్, అది ఆఖరికి 100 రూపీస్ స్పెషల్ టికెట్ వాళ్ళు కూడా ఆపేశారు అక్కడ వాళ్ళు ఆ పొలిటీషియన్ కోసం. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయింది. నీట్గా దేవుని బాగా దర్శనం చేసుకున్నాం, గుండు చేసుకున్నా. నేను మొక్కుకున్న మొక్కుని అయితే నీట్గా తీర్చేశాను. గాయస్ ఈరోజు అయితే చాలా రష్ వచ్చింది గాయస్, నిజంగా అసలు బా ఆ స్పెషల్ టికెట్ తీసుకుంటే కూడా దగ్గర చాలాసేపు పట్టింది నాకు పోయేదానికి. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అయింది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ పొలిటీషియన్లు వచ్చారు, అదొక ఇబ్బంది అయిపోయింది మాకు. ఓకే గైస్, నా వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇంకా నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.